సార్ ఇప్పుడు 40 ఏజ్ అంటే ఎర్లీ రిటైర్మెంట్ అనుకుందాం. సో, వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత వాళ్ళకి మనీ అనేది సాలరీ రూపంలో గాని, పెన్షన్ అయినా ఎంతో కొంత కావాలి. సో, ఇప్పుడు 40 ఇయర్స్ ఏజ్ అప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ కార్పస్ అనేది జనరేట్ చేసుకోవడానికి ముందు నుంచే ఎంత ప్లాన్ చేసుకోవాలి? నిహాల్ గారు ఇప్పుడు రిటైర్మెంట్. రిటైర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క లైఫ్‌లో కావాల్సింది. ఎవరైతే మోస్ట్‌లీ ప్రతి ఒక్కరు ఒక ప్రైవేట్ ఎంప్లాయీస్. సో, వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ గోల్ వాళ్ళ లైఫ్‌లో. సో, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తుంటారంటే సార్ చిన్నప్పటి నుంచే అంటే ఉద్యోగం వచ్చినప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఒక కార్పస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం ఇవాళ తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 40 సంవత్సరాల పర్సను 60 ఇయర్స్‌కి రిటైర్ అయిపోతే ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎప్పుడైతే రిటైర్మెంట్ మనం 40 సంవత్సరాలు ఉంది ఇప్పుడు 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతుంది నాకు డబ్బులు కావాలి అప్పుడు. ప్రతి నెల మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? 40 నుంచి 60 ఏదైతే టెన్యూర్ ఉంటుందో ఆ టైంలో రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్స్ 12% తీసుకున్నాను నేను. ఫస్ట్ ఏమో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ప్రెజెంట్ మంత్లీ ఎక్స్పెన్సెస్ 50,000 తీసుకున్నాను. ఇన్ఫ్లేషన్ 6% తీసుకున్నాను. ఓకే. తర్వాత ప్రీ రిటైర్మెంట్ ఒక 12% రిటర్న్స్ తీసుకున్నాను. పోస్ట్ రిటైర్మెంట్ అంటే 60 తర్వాత రిస్క్ ఎప్పుడైతే తగ్గిపోతుందో 8% రిటర్న్స్ అనేది తీసుకున్నాను. తీసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే సార్ వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్పెన్స్ ఇప్పుడేమో 50,000. ఫ్యూచర్లో 60 ఇయర్స్ వచ్చినప్పటికీ వాళ్ళకి కావాల్సిన మంత్లీ ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఏమో 1,60,000 ఎవ్రీ మంత్ వాళ్ళకి కావాలి. సో, అలాంటి ఎక్స్పెన్సెస్ కావాలి అనుకున్నప్పుడు ఒక కార్పస్ క్రియేట్ చేయాలి. క్యాల్కులేషన్స్ చేస్తే వాళ్ళకి కావాల్సిన కార్పస్ 4.4 crores 81 lakhs. 4 crores 81 lakhs. సింపుల్ క్యాల్కులేషన్ 4 crores 81 lakhs ఆయన 20 ఇయర్స్లో కార్పస్ క్రియేట్ చేయాలి. ఈరోజు ఏదైతే 50,000 ఖర్చు పెడుతున్నారో ఆయనకు కావాల్సింది 1,60,000 60 ఇయర్స్ తర్వాత. సేమ్ ఎక్స్పెన్సెస్ సేమ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ బతకడానికి 1,60,000 కావాలి. అలా కావాలంటే ఆయన క్రియేట్ చేయవలసిన కార్పస్ 4 crores 81 lakhs. మళ్ళీ ఇది మ్యూచువల్ ఫండ్ ఓన్లీ 2 types. ఎస్ఐపి ప్లానింగ్, లంసమ్ ప్లానింగ్. ఎస్ఐపిలో ఏమో 52,000 పర్ మంత్ చేయాలి. 52,000 సిప్ పర్ మంత్ చేసుకుంటూ వెళ్ళాలి 20 ఇయర్స్. 20 ఇయర్సే కదా 40 to 60 20 ఇయర్స్ చేయాలి. లేదంటే లంసమ్గా ఒక 50 లక్షలు ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి. చేస్తే ఆయనకి ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఏదైతే 1,60,000 ఉందో అలాంటివి ప్రతీ నెల మనం మాట్లాడుకున్నట్టుగా హెచ్డబ్ల్యూపీ కానీ డివిడెండ్ పేఅవుట్లో కానీ పెట్టుకుంటూ మనకు ఆ మంత్లీ ఎక్స్పెన్సెస్ వచ్చేటట్టు చేసుకోవచ్చు.